ఎగ్జిక్యూట్ చేసి చూపి 2 ఆన్సర్లు. ఎగ్జిక్యూట్ అయిందా? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు కొట్టు సిఎల్ఎస్ ప్లేస్ అనమాట. స్టార్టింగ్ లో ఫైల్లో ఫస్ట్ లెటర్ ఏముంది? ఎగ్జాంపుల్ ఫైల్లో ఈ ట్యాబ్ అప్పుడు రాలేదు కాబట్టి ఇంకోసారి ట్యాబ్. యా ఫస్ట్ ఇన్పుట్ అడుగుతుంది. ఫస్ట్ పేరు ఇవ్వు. ఎంటర్. నెక్స్ట్. ఓకేనా? 2 పేర్లు ఇచ్చినప్పుడు జనరల్ వచ్చింది. ఒకటి లాజిక్. నెక్స్ట్ ఈసారి నెంబర్లు ఇస్తే అడిషన్ అయితే అవ్వాలన్నమాట. ఆ పేరు ఎంటర్. ఎనీ వాల్యూ. అర్థమవుతుందా? ఇలా కోడ్ పనిచేయాలి, మనం రాసిన కోడ్ అన్నమాట. ఇది ఏ బేస్ తో చేసాం? ఇది బేస్ ఏంటి? ఇక్కడ లైన్ నెంబర్ 3 లో బేస్ ఏం కనిపిస్తుంది? ఈజ్ ఆల్ఫా. అంటే ఆల్ఫాబెట్ ని కనుక్కుంటున్నావు, ఈజ్ ఆల్ఫా అని. ఇప్పుడు ఇంకో బేస్ లో రివర్స్ కూడా రాయొచ్చు కదా. ఇంటీజర్ బేస్ ఎలా కనుక్కుంటారు? ఇంటీజర్ ఐఎన్టీ ఆఫ్. ఆహా, నో. స్ట్రింగ్ ఆపరేషన్స్ నేను చూపించాం, దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. రైట్. ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయి. ఇది హార్డ్ కోడ్ చేసినావు, ఇట్లా చేయకూడదు. వెయిట్ హార్డ్ కోడ్ చేస్తే ఎట్లా? ఇన్పుట్ స్టైలే చెప్పింది. ఎన్నిసార్లు చేసుకున్నా 18, 20 వస్తుంది, 12 వస్తుంది కదా. ఇందాక చెప్పిన స్టైల్లోనే చేయాలి. ఇదే కోడ్ కాపీ పేస్ట్ చేయి. ఎగ్జాంపుల్ 4 ఓకే, ఏదైనా పర్లేదు. రైట్. ఇది ఎగ్జిక్యూట్ చెప్పు. ఎగ్జాంపుల్ 3 కోడ్ కనిపించాలి. అర్థమవుతుందా? 2 బేసిస్ తో ట్రై చేయొచ్చు అనమాట. మీరు చెప్పినాను కదా, షాప్కి వెళ్ళినప్పుడు వైట్ షర్ట్ కావాలన్నప్పుడు వైట్ షర్ట్ బేస్ సెర్చ్ చేయొచ్చు, లేదు బ్లాక్ షర్ట్ తో సెర్చ్ చేయొచ్చు అనమాట. రివర్స్ 2 రకాలుగా రాసుకోవచ్చు అనమాట లాజిక్. మిగతా వాళ్ళకి అర్థమైందా లేదా? చేయని వాళ్ళకు ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఏం ప్రాబ్లం ఏంటి? అర్థం కావట్లేదా? ఎవరెవరు చేయలేదో వాళ్ళకి చెప్తున్నాను. అర్థం కాలేదా? ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి కోడు? హలో, అందరూ రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు? అందరికి అర్థమైందా? జనార్దన్ అర్థమైంది కదప్ప, చేసిన ఒకటి. ఓకే, నెక్స్ట్ మంజు. మనీ ఎస్టర్డే ప్రాక్టీస్ కూడా అయిందన్న. అయిందండి సార్. నెక్స్ట్ చంద్రశేఖర్. అయిందండి, అర్థమైంది. ఓకే, మల్లారపు. ఓకే సార్, నాకు ఓకే అంజన్. లాగిశెట్టి. అండర్స్టూడ్. నెక్స్ట్ ధను. నెక్స్ట్ వి అంటే ఎవరు? ఏం పేరండి? ఓన్లీ వి అని పడింది. వితో ఎవరి పేరు స్టార్ట్ అవుతుంది? మీట్లో ఉన్నది ఎవరో మాట్లాడుతున్నారేమో. ఓన్లీ సింబల్ వి అని పడింది అంతే. ప్రియాంక. ప్రియాంక అర్థమైందమ్మా? అర్థమైంది. ఓకే, రుచిత అప్డేట్ ఇచ్చింది ఆల్రెడీ. నందా. అర్థమైంది. శివ. అన్నా అయిందన్న. సురేంద్ర. మళ్ళీ అడిగితే చేసే విధంగా ఉండాలి మీరు, ఓకేనా? లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయమని చేయాలి. సో స్ట్రింగ్ ఆపరేషన్స్ ఎవరైనా ట్రై చేశారా? స్ట్రింగ్ అంటే ఏంటి, ఎలా కనుక్కుంటాం, దాని ఆపరేషన్స్ ఏంటి, అప్పరు లోయరు, అవి ట్రై చేశారా ఏమన్నా? చేశానన్నా. ఓకే, అది 40 ఏమో దగ్గర ఉన్నాయి. అన్ని ట్రై చేయండి. ఏది రాకపోతే అది గూగుల్ చేయండి. అప్పటికి అర్థం కాకపోతే చాట్ జీపీటీకి వెళ్ళండి. చాట్ జీపీటీ తర్వాత అర్థం కాకపోతే
అది కామెంట్ పెట్టుకోండి. కామెంట్ పెట్టి ఇది డౌట్ అని చెప్పి నన్ను మళ్ళీ రేపటికండి. ఓకేనా? మళ్ళీ ఇవాళ ఛాన్స్ ఇస్తున్నాను. ఎక్కడ ఎర్రర్ వస్తే ఎక్కడ మధ్యలో ఇప్పుడు క్యాపిటలైజ్ అప్పర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఫైల్ చేసిన తర్వాత డౌట్ వచ్చింది కదా అని మిగతా రాగానే వదిలేయద్దు. ఆ రానిది ఒకటి గూగుల్ చేయండి, చాట్ జీపీటీ చూడండి, కాకపోతే అప్పుడు కామెంట్ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళిపోండి. అంతేగాని అక్కడ ఎర్రర్ వచ్చిందని 5th దగ్గర మిగతా 35 వదిలేద్దండి. అర్థమైందా? సింటాక్స్ రాయప, స్ట్రింగ్ కి సింటాక్స్ రాయండి. సింటాక్స్ ఫైల్ ఉంది మన దగ్గర. ఎవరినో హెల్ప్ చేయమన్నా అన్ని సింటాక్స్ రాయమన్నా రాశారా? డే 1 నుంచి. ఓకే, అది షేర్ చేయమ్మా ఫైల్ ఒకసారి గ్రూప్ లో. దాన్నే మాడిఫై చేసి మళ్ళీ పంపిస్తారు. గూగుల్ చాట్ లో పెట్టు, సారీ దాంట్లో పెట్టు, టీమ్స్ లో. ప్రియాంక అంటే రెఫరెన్స్ బై రజిత కదమ్మా? అవునండి. ఓకే ఓకే, డన్ డన్. నిన్న కంప్లీట్ లిస్ట్ పంపించాను కదా, నీకు అప్డేట్ చేసుకున్నావా? హలో ప్రియాంక, ఇది కన్సల్టెన్సీ లిస్ట్ పంపించారా నీకు? పంపించారని కానీ ప్రాజెక్ట్స్ ఏది యూస్ లేదు. చేయాలి? నీకు జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉందా? 2.6 ఉంది జెన్యున్. సరే, ఆ రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేయండి. ఆల్రెడీ వాట్సాప్ లో షేర్ చేశాను. చేసావా? ఓకే ఓకే, సర్లేదు. ఎండ్ ఆఫ్ ది డే నేను షేర్ చేస్తాలే. ఓకే. ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేయి. లోకేష్ జనార్దన్ రావు. గూగుల్ చాట్ లో పెట్టినావు? ఎక్కడ పెట్టినామా? టీమ్స్ లోనా? నేను అప్డేట్ చేస్తాను. ఫైల్ కనిపించడం లేదు. నేను అప్డేట్ చేస్తాను అన్ని సింటాక్స్. సరే కానీ నో ప్రాబ్లం. ఓకే, ఒక ఫైల్ ఓపెన్ చెప్ప. స్ట్రింగ్ ఆపరేషన్స్ లో ఎన్ని ఎగ్జాంపుల్ ఉంటాయి? స్ట్రింగ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? చూడగానే ఎలా కనుక్కుంటాం స్ట్రింగ్ అని? సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్. సింగిల్ డబుల్ కోట్స్ ఉంటే స్ట్రింగ్ అనమాట. ఓకే, మామూలుగా పైథాన్ తో కనుక్కోవాలంటే ఏంటి ఆ డేటా టైప్ అనేది? క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి. మామూలుగా పైథాన్ లో ఇందాక కొటేషన్స్ ఉన్నప్పుడు చూడగానే కనుక్కోవచ్చు అది స్ట్రింగ్ కదా అని. ఓకేనా? అదే పైథాన్ ద్వారా ఎలా కనుక్కుంటావు అంటున్నా, ఏ డేటా టైప్ అని. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. ఎవరికి తెలీదా? అది లైఫ్ లో మర్చిపోతుంది చెప్పిన పైథాన్ 1 క్వశ్చన్ ఒకసారి టైప్ కాస్టింగ్. ఓకేనా? ఇప్పుడు సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు అంటాం. కొటేషన్స్ పెట్టినావు అంటే చూడగానే కనుక్కోవచ్చు. చూస్తే మన కళ్ళతో చూసినప్పుడు ఓకే ఇది కొటేషన్స్ తో స్టార్ట్ అయింది కాబట్టి స్ట్రింగ్ అంటాం. అదే విషయాన్ని పైథాన్ తో ఎలా కనుక్కుంటావు, ఏ డేటా టైప్ అని అంటున్నా. అర్థమైన క్వశ్చన్ అందరికి? ఏం వాడతారు? ఒకటి చెప్పారు ఆన్సర్. టైప్ కాస్టింగ్. మరి ఇట్లా ఆన్సర్లు కరెక్ట్ గా నాకు ఇట్లా రావాలి, అట్లా వస్తేనే పర్ఫెక్ట్ అనమాట. మీరు అడ్డపడతాం, కన్ఫ్యూజ్ అవుతుంది. ఎట్లా? డేర్ ఎందుకు వాడతారు? డిఐఆర్ ఎందుకు వాడతారు? ఎక్కడ వాడినారు? అది డైరెక్టరీ అంజన్. మనం స్ట్రింగ్ కానీ ఇంటీజర్ కానీ సో ఆ వేరియబుల్ నేమ్ యూజ్ చేస్తే స్ట్రింగ్ కి ఏమేమి మెథడ్స్ ఉన్నాయో ఓఓటీబీ పైథాన్ ఓఓటీబీ మెథడ్స్. సో మెథడ్స్ లేదా ఆపరేషన్ తెలుసుకోవడానికి, దాని మీద ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు అన్నట్టుగా తెలుసుకోవడానికి అనమాట. ఓకేనా? ఒకవేళ స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ కనుక్కోవాలంటే డౌట్ ఉందా ఏమన్నా? ఎందుకు కంప్లీట్ గా చెప్పట్లా? లెంత్ షార్ట్ కట్ ఏంటి? ఎలియన్ వాడతాం. టైప్ లెన్ డిఐఆర్ మర్చిపోవద్దండి, ఎందుకంటే అవుట్పుట్ మనం కమాండ్ ప్రాంప్ట్ లో చూస్తాం. ఇక్కడ సిటీ కోస్ట్ బెంగళూరుకి కొటేషన్ కనిపిస్తుంది, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కొటేషన్ కనపడదు అనమాట కమాండ్ లైన్ లో. ఆ అవుట్పుట్ ని బట్టి నువ్వు డిసైడ్ అవ్వాలా ఏంటి ఏం టైప్ అనేది. ఈ టైప్ కాస్టింగ్ తెలియకపోతే చాలా కష్టం అనమాట. ఓకే, నేర్చుకున్నప్పుడు అర్థం నేర్చుకోవద్దండి. పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత వేరే టాపిక్ వెళ్ళండి. ఇంతవరకు 4 క్లాసెస్ చెప్పినాం కదా. డే 1 క్లాస్ నాకు వచ్చా, డే 2 క్లాస్ నాకు వచ్చా, డే 3 క్లాస్ నాకు వచ్చా, వస్తేనే వేరే క్లాస్కి వెళ్ళండి. రాకపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయాల్సిందే, తప్పదుగా. మీరు సెల్ఫ్ ప్రెస్ చేసుకోండి ఓన్ గా.
ఓకే అంజన్. ఒక కొత్త ఫోల్డర్ ఓపెన్ చేయాలా? హలో, ఆ, ఎగ్జాంపుల్ అంజన్. ఓపెన్ చేయప్ప. స్ట్రింగ్ ఆపరేషన్స్ లో ఎగ్జాంపుల్ ఓపెన్ చేసి సింటాక్స్ రాద్దాం, దాన్ని సింటాక్స్ అప్డేట్ చేసుకుంటాండి. ఆల్రెడీ మన దగ్గర స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉంది కదా, దాంట్లోనే అదే దాంట్లోనే ఓపెన్ చేయి, దాంట్లోనే ఓపెన్ చేయి. ఈరోజు డేట్ ఎంత, డేట్ తోనే పేరు పెట్టు. నోట్బుక్ లో చేస్తున్నారు ఎవరైనా ప్రాక్టీస్ కోడింగ్? ట్రై చేస్తారా? అర్థం కాని వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేయండి, నోట్బుక్ లో కూడా రాయండి కోడ్. ఓకే, క్లాస్ లో విన్నంతసేపు రన్నింగ్ నోట్స్ రాసుకోండి, అయిన తర్వాత నెట్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఒకటి సింటాక్స్ ఫర్ స్ట్రింగ్ అని రాయి. సింటాక్స్ ఫర్ స్ట్రింగ్ డాట్ పీవై. సింటాక్స్ ఫర్ స్ట్రింగ్ డాట్ పీవై. VAR, var equals to ABC. ABC అనేది ఏంటివి? ఆల్ఫాబెట్స్. అది అట్లా రావాలి ప్రాక్టీస్. ఓకే,
ఏబిసి స్పేస్ ఇది, సి తర్వాత స్పేస్ ఇది, సి తర్వాత ఎస్. ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి దీంట్లో క్యారెక్టర్స్? 3. టోటల్ కౌంట్ ఎంత, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఏం 3. చెప్తారు? 4 కనిపించేటి 3 కానీ 4 అన్నమాట. 4. ఎలా కనుక్కుంటారు 4 ఉన్నాయి 3 ఉన్నాయని? స్పేస్ Space ఇచ్చాము. ఎలా కనుక్కుంటారు? చూస్తే కాదు, పైథాన్ తో కనుక్కుంటారు. Length. ఓకే, ప్రింట్ వేర్ చేయి, ప్రింట్ వేర్ చేయి, కింద ప్రింట్ వేర్. స్పెల్లింగ్ వేర్ కూడా ప్రింట్ చేయాలి, ఎందుకంటే లెంత్ పైన కానీ కింద కానీ. వేర్ ప్రింట్ చేసాక లెంత్ కనుక్కో. ప్రింట్ వేరు కింద ప్రింట్ లెంత్ ఆఫ్ వేరు, రెండు ప్రింట్ చేయి. కంట్రోల్ డి, లెంత్ ఆఫ్ పెట్టు, ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ వేర్. కంటిన్యూగా స్పేస్ అవసరం లేదు, లెంత్ ఆఫ్ వేర్. ఇట్లా రైట్ సైడ్ లో వచ్చింది అనుకో స్పేస్ కనిపించదు, ఒక లెఫ్ట్ సైడ్ వస్తే కనిపిస్తుంది అనమాట అవుట్పుట్ లో. అందువల్ల ఇట్లాంటి డేంజరస్ అవుట్పుట్లు వస్తుంటాయి కొన్నిసార్లు. ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుంటారు. అందుకోసమే లెంత్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఐఆర్ ఆపరేషన్ కనుక్కోవచ్చు, టైప్ కాస్టింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అది మేము మర్చిపోవద్దండి. పైథాన్ 1 and 2 ఎగ్జిక్యూట్ చెప్పా. ఫోల్డర్ మారింది, ఫ్రెష్ గా ఓపెన్ చేయి. కొంచెం పక్క జరుపు, కోడ్ కనిపించలేదు ఇంట్లో ఏం రాసినది. ఎంటర్. అబ్జర్వ్ చేయండి, లైన్ నెంబర్ 1 లో ఆన్సర్ ఏమొచ్చింది, ఇక్కడ అవుట్పుట్ లో ఏబిసి వచ్చింది చూసారా? అట్లా Yes. ఇది కనిపించదు, ఆడేమో 3 ఉన్నాయి, ఇక్కడ 4 వస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్పి ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల లెన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రంట్ ఉంది అనుకో, అదే ఏబిసి ఫ్రంట్ లో పెట్టు, స్పేస్ ఏముంది స్పేస్, అది రిమూవ్ చేయి, స్పేస్ సేవ్ అంటాను, సేవ్ అప్పారు ఎంటర్. ఫ్రంట్ ఉంటే సీఎల్ కనిపిస్తుంది, సో వచ్చింది గ్యాప్ వచ్చింది కాబట్టి ఓకే ఇక్కడ స్పేస్ ఉందని అనుకుంటాం. కానీ చివరి ఉంటే స్పేస్ కనిపించదు, జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఇలాంటి ఆన్సర్స్ కొన్ని వస్తుంటాయి. ఓకే అర్థమైందా? ఓకే ఇప్పుడు ఇలా ఉంది కదా, నాకు స్పేసెస్ రిమూవ్ అయిపోవాలి, లెంత్ 4 ఉన్నాయి, కానీ నాకు వచ్చినది ఏబిసి కదా, స్పేస్ కూడా కన్సిడర్ చేస్తా పైథాన్ లో. ఓకేనా? విత్ కోర్స్ లో ఉంటే. వితౌట్ కోర్స్ లో ఉంటే 0 వితౌట్ ఎంత కోర్స్ లో ఉంటే వేరియబుల్ అంతే డిక్లేర్ చేయలేం వస్తుంది. కదా. ఓకే ఓకే ఎట్లా డిక్లేర్ చేస్తాం వితౌట్ వేరియబుల్? కొటేషన్ అంటే నేనది లైన్ నెంబర్ 1 లో వేర్ స్పేస్ ఈక్వల్స్ స్పేస్ ఉన్నవే, అది మ్యాటర్ కాదు అంటున్నా. ఓకేనా ఓకే. మనం స్ట్రింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్ట్రింగ్ లోపల ఏమైనా స్పేస్ ఇస్తే అది కూడా కన్సిడర్ అవుతుంది ఏంటున్నా. ఓకేనా. ఓకే, ఇప్పుడు రిమూవ్ చేయాలంటే స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. ఏమైనా ట్రై చేశారా? ఫ్రంట్ బ్యాక్ స్పేసెస్ రిమూవ్ అయిపోవాలంటే ఇప్పుడు ఎక్కడుంది స్పేస్? లెఫ్ట్ లో ఉందా, రైట్ లో ఉందా? లెఫ్ట్ లో ఉంది అంజన్. లెఫ్ట్ లో ఏ బిఫోర్. కింద వేరియబుల్ పెట్టు, మాడిఫైడ్ అండర్ స్కోర్ వేర్ ఈక్వల్స్ టు మాడిఫైడ్ అండర్ స్కోర్ వేర్, వేరే వేరియబుల్ పేరు, వేరియబుల్ పేరే మాడిఫైడ్ అండర్ స్కోర్ వేర్, మాడిఫైడ్ అండర్ స్కోర్ వేర్ ఈక్వల్స్ టు మాడిఫైడ్ FIED. రాసిందని ఏదో చేయొద్దు, మౌస్ వాడట్ల, రైట్. మాడిఫైడ్ IED ఈక్వల్స్ టు వేర్ డాట్, ఏ పక్క ఉంది మనకి స్పేస్, ఎక్స్ట్రా స్పేస్, అది పోవాలంటే వేర్ డాట్ VAR డాట్ వేర్ డాట్ ఎల్ స్ట్రిప్. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఎల్ స్ట్రిప్, సింగిల్ వర్డ్ మెథడ్. ఇది మెథడ్ అంటే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మెథడ్ అంటే. నేను ఇచ్చాను కదా అప్పటి తర్వాత లోవర్ తర్వాత ఇచ్చింది మనం మెథడ్ అని గుర్తులేదా? ఆ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ని మెథడ్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే ఇప్పుడు కనుక్కో, ప్రింట్ మాడిఫైడ్ వేరు, ప్రింట్ లెంత్ ఆఫ్ వేర్ కనుక్కో. కింద ప్రింట్ మాడిఫైడ్ వేర్, లెంత్ ఆఫ్ మాడిఫైడ్ వేర్, 100 కనుక్కో. ఎంటర్.
MOD అంటారు. కంట్రోల్ D దానికి లెంత్ పెట్టు. ప్రింట్ ఆఫ్ LEN ఆఫ్. LEN ఆఫ్ ఫినిష్ చేయి. మళ్ళీ అడిగిపోతున్నావు. దానికి కాదు, మొత్తానికి కాదు. లెంత్ సింటాక్స్ తెలియదు దానికి. ఓపెన్ లెంత్ ఆఫ్ అంటున్నా. ఆఫ్ లోపల పెట్టాలి దాన్ని. ఓకే, సేవ్ అంటాను. ముందు 4 ఉన్నాయి, ఇప్పుడు మాడిఫై చేసినాం కాబట్టి 3 వస్తాయి. అప్పర్ అంటారు. ముందు ఏముంది? ABC అంటే 4 వచ్చింది. ఇప్పుడు ABC ముందు స్పేస్ రిమూవ్ చేసింది, 3 ఉన్నాయి. కరెక్టేనా? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటే అదే, రైట్ సైడ్ ఉంటే స్పేస్ ఎల్ అంటే లెఫ్ట్ కాబట్టి ఆర్ అంటే రైట్ ఇస్తుంది. ఆర్ స్ట్రిప్ మెథడ్. ఓకే, కింద తీసుకో. ఆర్గ్ ఈక్వల్స్ టు విత్ ఇన్ కోట్స్ లో XYZ స్పేస్. ఆర్గ్ ఈక్వల్స్ టు కింద లైన్ నెంబర్ 9 లోనే కరెక్ట్ గా రాస్తున్నావు. ఆర్గ్ ఈక్వల్స్ టు ఆర్గ్ ఈక్వల్స్ టు కొటేషన్స్ లో XYZ తర్వాత స్పేస్ ఇది. XYZ స్పేస్ కొటేషన్. ఇప్పుడు రిమూవ్ చేయండి. దీంట్లో నాకు ప్రూఫ్ చూపించండి. 3 ఉన్నాయని క్యారెక్టర్స్. వెయిట్ బాగా చూడు. అక్కడ లైన్ నెంబర్ 1 లో వేర్ ఉంటే లైన్ నెంబర్ 5 లో ఏం పెట్టా? వార్క్. అర్థమవుతుందా? ఇప్పుడు ఇట్లా రాసినాం అనుకో, డూప్లికేట్ ఓవర్ రైడ్ అయిపోతుంది అనమాట. పై ఇన్ఫర్మేషన్ కింద ఓవర్ రైడ్ అయిపోతుంది. అట్లా ఒక సింబాలిక్ గా, ఒక మీనింగ్ఫుల్ గా పెట్టండి వేరియబుల్స్ ని. లెంత్ కనుక్కోదానికి దానికి ప్రూవ్ చేయి. లెంత్ ఇంత ఉంది, ఇలా చేశానని చెప్పని. దీనిపైన 10th లైన్ పైన ప్రింట్ ARG లెంత్ ఆఫ్ ARG అది ప్రూవ్ చేసి నువ్వు మాడిఫై చేసిన తర్వాత ఇది వచ్చింది అని చెప్పాలి. వెయిట్ అది కూడా ఫినిష్ చేయప్ప. అది కూడా ఫినిష్ చేయి. దీని లెంత్ కూడా కనుక్కుంటున్నా. మాడిఫై అయిన తర్వాత కూడా లెంత్ కనుక్కో. 12th లైన్ తర్వాత ఎస్. ప్రింట్ అవసరం లేదు, రైట్ సైడ్ కాబట్టి ప్రింట్ మనం చూడాల్సిన అవసరం లేదు. ఓన్లీ లెంత్ కనుక్కో మాడిఫై చేసిన తర్వాత. లెంత్ ఆఫ్ మాడిఫైడ్ ఎన్నిసార్లు ఇస్తావు లెంత్? సింటాక్స్ నేర్చుకోవాలి. ఆర్గ్గా ఆర్ షూర్? మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు నిద్రపోతున్నారా? మీకు అర్థం కావట్లే? ఓన్లీ చెప్పి క్లాసు క్లాస్ చెప్పేది అబ్బాయి కొట్టే కాదు. అందరూ రియాక్ట్ అవ్వండి. జస్ట్ అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు స్క్రీన్ లో, అంతే. ఓకేనా? అబ్బాయి చెప్పాలి, మీరు కూడా చెప్పాలి. అండర్స్కోర్ వద్దా? స్కోర్ తీసుకొని ఆర్క్ చేయ బ్రో. ఒక్క నిమిషం. ఎవరు షేర్ చేసిన స్క్రీన్? జనార్దన్. నీ పేరు ఏం పేరు? జనార్దన్ కదా. నువ్వు జనార్దన్ పిలిచి పలుకుతావు, లోకేష్ పిలిచి పలుకుతావా? జనార్దన్ అని పిలిస్తేనే పలుకుతాను. అక్కడ ఏం పెట్టినాం పేరు 12th లైన్ లో? మోడిఫైడ్ ఆర్గ్ అని ఉంది. మరి ఇంత ముందు ఏం పెట్టినావు పేరు?
అర్థమవుతుందా? అలియాస్ నేమ్సే కదా మనం కనుక్కుంటున్నది, అలియాస్ నేమ్సే. జనార్దన్ పెద్ద కొంది పేరు పిలిచే బరువు కాబట్టి జనాన్ని పెడుతున్నాం. అట్లా వేరియబుల్ అలియాస్ నేమ్ పెట్టుకుంటాం అంతే. ఓకే. ఇంకా క్లారిటీ లేదా వేరియబుల్స్ అంటే ఏంటో, ఎట్లా వాడతాం అనేది? 9th లైన్ లో ఆర్గ్ అని పెట్టిన, ఆర్గ్ లో XYZ స్పేస్ ఇచ్చాను. దానికి నేను ప్రింట్ చేసిన ఆర్గ్ అంటే ఏమొస్తుందని. తర్వాత దాని లోపల ఎన్ని ఉన్నాయి క్యారెక్టర్స్ కనుక్కున్నా, లెంత్ కనుక్కున్నాను. ఇప్పుడు ఏం చేయమంటున్నా, 9th లైన్ లో ఉన్న స్పేస్ ని రిమూవ్ చేయమంటున్నా. 12th లైన్ చేసాం, చేసి ఒక వేరియబుల్ పెట్టుకున్నాం, దాన్ని అడగాలి మనం ప్రింట్. అంతేనా? ఓకే. సరే, సేవ్ అంటాను. ప్రూవ్ అయిందా? XYZ ఉన్నప్పుడు 4 ఉన్నాయి, ఇప్పుడు ప్రింట్ చేసింటే 3 వచ్చినాయి. రిమూవ్ అయిందా? ఎస్ అండి. నెక్స్ట్ కింద డాటా ఈక్వల్స్ టు ఆనుకొని కలిపి రాయాలి స్పేస్ ఒక లైన్ అట్లా. డాటా ఈక్వల్స్ టు DEF ఫ్రంట్ అండ్ బ్యాక్ స్పేస్ ఇవ్వు. DEF లో ఫ్రంట్ అండ్ బ్యాక్ స్పేస్ ఇవ్వు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు ఇవ్వు. ఇప్పుడు ఏం వాడతాం? కొటేషన్ అంతే, క్లోజ్ చేయ కొటేషన్. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల స్పేస్ ఏం చేస్తారు? సో 5 లెటర్స్ అవుతాయి. సో లెంత్ కనుక్కుంటాం ఫస్ట్. లెంత్ కనుక్కొని 2 రిమూవ్ చేయాలి. సో 2 రిమూవ్ చేయడానికి మోడిఫై ఆర్, ఒక నిమిషం, ఆర్ స్ట్రిప్, ఎల్ స్ట్రిప్. ఆర్ స్ట్రిప్ అంటే ఏం చేస్తుంది? రైట్ సైడ్ నుండి రైట్ సైడ్ స్పేస్ ని రిమూవ్ స్పేస్, చేస్తుంది. స్పేస్ కానీ ఎనీ ఎల్ లెటర్ స్ట్రిప్ కానీ అంటే రిమూవ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ స్పేస్. ఓకే. ఇప్పుడు రెండు పక్కల ఉంది, నేను రెండు లాజిక్ రాయాలి దానికి. ఓన్లీ స్ట్రిప్ యూస్ చేసుకుంటే స్పేస్ రైట్, గుడ్. ఓకే, స్ట్రిప్ వాడండి. స్ట్రిప్ వాడితే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా? ఇట్లా డాటా టైప్స్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, స్ట్రింగ్ ఆపరేషన్స్ 1 by 1 ప్రాక్టీస్ చేసుకుని మీరు. అర్థమవుతుందా? ఓకే. రేపటికి స్ట్రింగ్ ఆపరేషన్స్ ఫైల్లో నాకు అన్ని కనిపించాలి అనమాట, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేయట్లేదు. డౌట్ Okay, ఉంది అనుకోండి, 15th లైన్ కామెంట్, ఇది డౌట్ ఉంది, గూగుల్ చేసిన తర్వాత, ChatGPT చేసిన తర్వాత అర్థం కాకపోతే నన్ను అడగాలి. మీరు మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి కదా. ఊరికి బ్లైండ్ గా చేయలేదు, ట్రై చేసి కుదరలేదు అనుకుంటే అట్లా కాదు. అర్థం చేసుకోండి, ఓన్ గా చేసుకుంటే బాగా గుర్తుంటాయి అనమాట. Clear? అన్నా వన్ డౌట్ నా, ఇప్పుడు ఎక్స్ కు బిఫోర్ స్పేస్ ఇచ్చాం, జెడ్ కు ఆఫ్టర్ స్పేస్ ఇచ్చాం కదా. ఇప్పుడు XYZ కు మధ్యలో Y దగ్గర కానీ మనం స్పేస్ ఇస్తే అలా ఆ ఫంక్షన్ కూడా ఏమన్నా రన్ అవుతుంది అన్న? ఆ టాస్క్ నీకే ఇస్తున్నా. అందులో ఆపరేషన్స్ లో ఒకటి ఉంది ఆపరేషన్, అది చేసుకుంటాం, దీనికి క్లారిటీ వస్తుంది. ఓకే 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 అది తెలియదు కదా అడుగుతా. అందుకోసమే మొత్తం నేను చెప్తాను, మీకు నేర్చుకున్నట్టున్నప్పుడు ఓకే మీకు చెప్పండి ఉండాలిగా. ఓకే ఓకే, డోంట్ వరీ, ట్రై చేసుకుంటా. కుదరకపోతే నేను చెప్తాను కదా ఫైనల్ గా. ChatGPTని అడిగి గూగుల్ చేసి అర్థం కాకపోతే రేపు నన్ను అడుగుకుంటున్నా. ఓకేనా, షూర్ నా. ఓకే, ఇక్కడ మోడిఫైడ్ ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. వేరియబుల్ చెకింగ్ కోసం వేరియబుల్ పెడుతున్నాడు. స్టార్టింగ్ స్టేజ్ కదమ్మా, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇంకా తెలియదు, వాళ్ళు చిన్న బేబీస్, ఇంకా నడవట్లే. ఓకేనా? మోకాలతో వెళ్తున్నారు, నడిచినప్పుడు చూద్దాం. మాది CSK టీం నా. CSKనా? ఏమట్లా CSK అయితే? అంతా యంగ్స్టర్స్ ని కొత్తగా చేసుకున్నారు కదా నా. ఓకే ఓకే ఓకే. నేను గెలిచిన CSK ఓడిపోయిందన్న. ఇంటికే అనుకుంటా, CSK కదా, ఛాన్స్ లేవేమో. టఫ్ ఛాన్స్ ఇస్తున్నారు. Bro, 6 out modified of 6. spelling, bro. మాడిఫైడ్ స్పెల్లింగ్ మిస్టేక్ చేశారు చూడు బ్రో, డబుల్ ఐ ప్రింట్ చేశారు. ఓకే. డాట్ స్క్రిప్ట్ స్ట్రిప్ అనేది ఏం బ్రాకెట్ లో ఏం పెట్టకపోతే బై డిఫాల్ట్ గా స్పేస్ రిమూవ్ చేస్తుంది. ఒక క్యారెక్టర్ కూడా రిమూవ్ చేయొచ్చు అనమాట. దాని లోపల కొటేషన్ లో పెట్టినా కూడా అది కూడా రిమూవ్ అవుతుంది. అది కూడా ట్రై చేయండి, ఇప్పుడు కాదు, తర్వాత ఆఫ్లైన్ లో. మోడిఫైడ్ డేటా
వెయిట్. ఇప్పుడు ప్రింట్లు ఎన్ని ఉన్నాయి దీంట్లో? 3. 3 ఉన్నాయి. 3 అంతేనా ఇచ్చాం మొత్తం మీద print. ఫైల్ మొత్తానికి? మొత్తం ఫైల్ మొత్తానికి 1 2 3 4 5 6 7 చాలా ఉన్నాయి కదా. చాలా అంటే ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు, ఎన్ని ప్రింట్లు ఉన్నాయి, దేని అవుట్పుట్ రాని, అంతేనా? Yes. కస్టమ్ మెసేజ్ పెట్టుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, మనం డే 1 లో ప్రింట్ చేసినాం, ప్రింట్ అంజన్ రెడ్డి, ప్రింట్ హలో వరల్డ్, డైరెక్ట్ గా ప్రింట్ చేసుకోవచ్చు కదా కొటేషన్ లో పెట్టింది. అట్లా కామా సెపరేటెడ్ తో పైకి వెళ్ళి టాప్కి వెళ్ళిపా. Okay. సెకండ్ లైన్ లో ప్రింట్ ఆఫ్ కొటేషన్స్ లోపల లైన్ నెంబర్ 2 ప్రింట్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ లోనే అక్కడ విత్ ఇన్ కొటేషన్ లో లైన్ నెంబర్ 2 కొటేషన్స్ లోపల హాఫ్ తర్వాత స్టార్ట్ చేయండి. LIN లైన్ నెంబర్ స్పేస్ 2 లైన్ స్పేస్ నెంబర్ స్పేస్ 2. ఇది మీ ఇష్టం, కస్టమ్ మెసేజ్ నీ పేరు కూడా పెట్టుకో, నా పేరు పెట్టుకో, ఒక ఐడియా కోసం అనమాట. ఏ లైన్ వచ్చిందో ఆన్సర్ అని. లైన్ నెంబర్ 2 కొటేషన్ క్లోజ్ కామా, అట్లా 2 ప్రింట్ చేయొచ్చు అనమాట ఒకటేసారి. కొటేషన్ తర్వాత కామా స్పేస్. ఓకే, ఇప్పుడు కిందకి రా. అన్ని దానికి తర్వాత పెట్టుకోవచ్చు, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఒక కస్టమ్ మెసేజ్ కూడా పెట్టుకోవచ్చు అంటున్నా. కిందకి వచ్చి ఇప్పుడు ఏముంది దీనికి 19th కి ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్ లో 2 sides రిమూవింగ్ స్పేస్ అని పెట్టుకో. 2 sides రిమూవింగ్ స్పేస్ లైన్ నెంబర్ 19. అట్లా మీ చాయిస్, మీ ఆప్షన్ కోసం, అర్థమయ్యే కోసం మీకు. లైన్ నెంబర్ 19 ఏదో ఒకటి రిమూవింగ్ స్పేసెస్ బిట్వీన్ కాదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నట్టుగా స్పేసెస్, ఒక ఐడియా కోసం. ఓకేనా, ఎన్ని ప్రింట్ మెసేజ్, ప్రింట్ అనేది ఎందుకు వాడతాము? జస్ట్ ఎగ్జిక్యూట్ పర్పస్. అవుట్పుట్ చూడడానికి మాత్రమే. ఓకే. ఎగ్జిక్యూటివ్ కాదు, ప్రింట్ లేకుండా ఎగ్జిక్యూటివ్ అవుతుంది కోడ్, అది కాదు మ్యాటర్. అవుట్పుట్ ఏమొచ్చింది చూడడానికి మాత్రమే ప్రింట్ స్టేట్మెంట్ వాడతాము. ఓకేనా, కొటేషన్ క్లోజ్ కామా, కొటేషన్ క్లోజింగ్ తర్వాత కామా పెట్టలే, కామా స్పేస్, రైట్, సేవ్ అంటారు. అన్ని పెట్టుకున్న తర్వాత మీకు రాసినప్పుడల్లా మీకు ఒక ఐడియా కోసం అన్నింటికి పెట్టుకోండి. దీన్ని కస్టమ్ మెసేజ్ అంటారు అనమాట. వచ్చింది, అర్థమైందా? లైన్ నెంబర్ 2 ABC 2 side స్పేసెస్ రిమూవింగ్ ఆఫ్టర్ అని చెప్పి 3 పెట్టుకున్నాం. క్లియరా? కస్టమ్ మెసేజ్ అర్థమైందా? Yes, Sanjay. కామా వేసి కొటేషన్ ఏమని పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. చెప్పినాం కదా కొటేషన్స్ ఏమని పెట్టుకోవచ్చు అని చెప్పి. ఫస్ట్ ఇది. నెక్స్ట్ కంట్రోల్ ఎన్ ఏదో ట్రై ఫైల్ నేమ్ నీ ఇష్టం. Example 4 Anjan. Example 1. నీ చాయిస్, ఏదో ట్రై. స్పెల్లింగ్ చెక్ చేసుకోరా ఎగ్జాంపుల్. EXAMPLI. అదే నేమ్స్ ఆల్రెడీ ఉంది, వేరే నేమ్ example.py ఫైల్ ఆల్రెడీ ఉంది. నెంబర్ మార్చు, చివరి నెంబర్ పెట్టు, 4 5 6 పెట్టు, ఏమవుతుంది? ఫస్ట్ లో P రిమూవ్ చేయరా, XA తర్వాత. Sorry. సో దీంట్లో మనం ఏమేం చేయాలి? ఏందా? Do you want ఈక్వల్స్ టు to make ఒక నిమిషం అంజన్. కంట్రోల్ కొట్టు, కంట్రోల్ ఎస్. సేవ్ అవుతుందా? ఏదో ట్రై, EX.py రై, EX.py.
ex5.py ఓకే. Hmm. ఓకే. ఓకే, a equals to 10, b equals to 90. b equals to 90. Print of a plus b. Print of a plus b. Plus b. Save and run. ex.py 2 క్యాటర్స్ గా టైప్ చేయి, అన్ని దాంట్లో కొట్టే బదులు అదే మొత్తం 2 క్యాటర్స్ గా ఉన్న దాంట్లో డాట్ పెట్టు, డాట్ స్లాష్ అట్లా. ఆపరేషన్ అదే ఫోల్డర్ లో ఉన్నావా? సేమ్ ఫోల్డర్ లో ఉన్నావా? వెయిట్ సేమ్ ఫోల్డర్ లేవు అది. ఇప్పుడు నాకు ఆన్సర్ 200 రావాలి. ఏ సార్ ఏ ప్లస్ లో చేంజ్ చేసాను. ఏ ప్లస్ బి ప్లస్ Plus 2. 100 పెడితే వస్తుంది అంతేనా? ఏ ప్లస్ బి ప్లస్ 100 పెడితే 200 వస్తుందా? రాదు. వస్తుంది, ఎందుకు రాదు? ఇంటీజర్లే కదా, 10 ప్లస్ 90 ఇంటీజరే ప్లస్ 100 పెడితే వస్తుంది. Into ప్లస్ 2. 100 ప్లస్ 100 ప్రింట్ ఫంక్షన్ లోనే ప్లస్ 100. ఓకేనా? కానీ ఇట్లా చేయకూడదు. చేయమంటే కన్నా మళ్ళీ ఈ 100 కి ఒక పేరు పెట్టుకోవాలి కదా. అందువల్ల నువ్వు ప్రింట్ అనేది ఎందుకు వాడతాం? జస్ట్ చూడడానికి మాత్రమే అన్నాం, చెప్పాను అంతేనా? ఈ 100 రిమూవ్ చేయి, ప్లస్ 100 రిమూవ్ చేయి. ఆ అవుట్పుట్ ని, ముందు వచ్చిన అవుట్పుట్ ని మనం వాడుకోవాలి. బ్రాకెట్ లో వాడుకోవాలంటే ప్రింట్ బ్రాకెట్స్ రిమూవ్ చేసి addition_result ఈక్వల్స్ పెట్టు. ఈ ప్రింట్ a ప్లస్ బి అన్నాం, ఆపరేషన్ చేసినాం, ఆపరేషన్ అవుట్పుట్ వచ్చింది, ప్రింట్ అయింది, బాగానే ఉంది, చూసాం. చూసిన తర్వాత అది వాడుకోవాలి కదా మళ్ళీ a ప్లస్ బిని. ప్రింట్ బ్రాకెట్స్ రిమూవ్ చేసి కొత్త వేరియబుల్ పెడతావు, addition_result ఈక్వల్స్ టు అని. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? మళ్ళీ వాడుకోవాలంటే దానికి ఇంకో వేరియబుల్ పేరు పెడతాం అన్నమాట, కొత్త పేరు. addition_result ఈక్వల్స్ టు _result ఈక్వల్స్ టు వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం. ప్రింట్ కి సంబంధించి బ్రాకెట్స్ కూడా రిమూవ్ చేయాలి. అర్థమైందా? రిజల్ట్ అడిషన్ తర్వాత అండర్స్కోర్ తర్వాత రిజల్ట్ ఈక్వల్స్ టు ఇంకా అయిపోలే, ఫినిష్ మొత్తం ఈక్వల్స్ టు స్పేస్ ఇవ్వు. ఓకే, ఇప్పుడు సి ఈక్వల్స్ టు 100 తీసుకో కింద. సి ఈక్వల్స్ టు 100. ప్లాట్స్ రావాలంటే 200. Print addition_result plus C. రైట్. అర్థమైందా? అంటే ప్రింట్ వల్ల యూసేజ్ ఏంటి, దాన్ని అది వాడుకుంటే ఎట్లా అనేది చెప్తున్నాను. అలియాస్ నేను చెప్పాను. ఓకేనా? వచ్చిన ఆపరేషన్ ని వాడుకోవాలంటే కూడా మళ్ళీ కొత్త వేరియబుల్ పెట్టుకుంటాం అనమాట. స్పేస్ ప్లస్ సి. సేవ్ అంటారు. ఓకే, అర్థమైందా? అవుట్పుట్ చూసాం, అర్థమైంది. మళ్ళీ 200 వాడుకోవాలంటే ఏం చేస్తాం? సేమ్ మళ్ళీ సేవ్ చేసుకోవాలి వేరియబుల్ లో. మళ్ళీ కొత్త వేరియబుల్ add_result ఈక్వల్స్ టు 5th లైన్ లో. 5th లైన్ ప్రింట్ బ్రాకెట్స్ రిమూవ్ చేయి, దాన్నే 5th లైన్ మార్చేయి. ప్రింట్ హలో బ్రదర్, వినిపిస్తుందని చెప్పేది? హలో, సారీ. ప్రింట్ సంబంధించి బ్రాకెట్స్ రిమూవ్ చేయి. ఫస్ట్ ప్రింట్ రిమూవ్ చేయి, దాని బ్రాకెట్స్ రిమూవ్ చేయి. దాని ఫ్రంట్ లో కొత్త వేరియబుల్ పెడతావు, add_result ఈక్వల్స్ టు అని. దాంట్లోనే వస్తానన్నా add_result ఈక్వల్స్ టు
అర్థమవుతుందా? ప్రింట్ అనేది జస్ట్ అవుట్పుట్ చూడడానికి మాత్రమే. చూసిన తర్వాత దాన్ని క్యాప్చర్ చేయాలి కాబట్టి ఒక వేరియబుల్ స్టోర్ చేస్తాం. క్లియర్ అందరికి? ఈక్వల్స్ టు ఇప్పుడు ప్రింట్ యాడ్ రిజల్ట్ కొట్టు కింద వస్తుంది. కింద ప్రింట్ యాడ్ రిజల్ట్. అర్థమైంది అందరికి? రెస్పాండ్ అవ్వట్లేదు, నిద్రపోతున్నారండి క్లాసులో అంతా? రెస్పాండ్ అవ్వాలి, అట్లీస్ట్ థమ్స్ అప్ సింబల్ రావాలి కదా. యాడ్ అండర్ స్కోర్ రిజల్ట్ ఎంటర్ కొట్టు సజెషన్ వచ్చినప్పుడు రాయకుండా. ఏం మిస్టేక్ ఉంది? వెయిట్ అబ్బాయి క్లియర్ చేయండి. క్యాపిటల్ వాడము, ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రం వాడతాం క్యాపిటల్. ఓకేనా? అది కీవర్డ్ అనమాట, పైథాన్ కీవర్డ్ అది. క్లియరా? అలియాస్ నేమ్ పెట్టడం వచ్చు. మోర్ దాన్ 1 ప్రింట్ ఉంటే ఏ ప్రింట్ దేనికి సంబంధించిన దానికి కస్టమైజ్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ప్రింట్ వద్దు నాకు చూసుకున్నాను ఆ వేరియబుల్ మళ్ళీ వాడుకోవాలంటే ఆ రెస్పాన్స్ ని మనం కొత్త వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? ఎక్కడ అందరికి అర్థమైందా? యా. టాస్క్ మీకు స్ట్రింగ్ ఆపరేషన్ మొత్తం చేసుకుని రండి. ఓకే, అయిన తర్వాత నాకు ఫైల్ ఇండివిజువల్ సెట్ చేయండి అంతా. ఓకేనా? అసలు ఇందుకు ఫైల్ పెట్టిన వాళ్ళు ఎవరు, రిమైనింగ్ వాళ్ళు ఎవరు పెట్టలేదు నాకు. సాయి సెట్ చేసిన ఫైల్ చేసే షేర్ చేస్తాను కాసేపట్లో. చేయండి. ఓకేనా? ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా సెట్ చేయండి నాకు, లేదా టుమారో క్లాస్కి వచ్చే ముందు సెట్ చేయండి. ఓకే సరే. అటెండెన్స్ వేయండి అప్ప. ఈరోజు డేట్ ఎంత? 21 కదా. 21 ఏప్రిల్. అటెండెన్స్ ఎవరి పేరు ఎంటర్ చేయండి. రికార్డింగ్ ఆఫ్ చేద్దాం.